చూడండి. ఇప్పుడు మనకు స్పెషల్ సెన్స్ ఇది. ఓకే, స్పెషల్ సెన్సెస్. ఫ్రాగ్ హ్యాస్ సెన్స్ ఆర్గాన్స్. కప్పకి సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. ఏంటివంటే ఫ్రాగ్ హ్యాస్ సెన్స్ ఆర్గాన్స్. అవేంటివి? సచ్ యాజ్ ద ఆర్గాన్స్ ఆఫ్ టచ్, టేస్ట్, స్మెల్ అండ్ సైట్ అండ్ హియరింగ్. The well-organized structures among them are eyes. The well-organized structures among them are eyes. తర్వాత internal ears and the rest are cellular aggregations around the nerve endings. Special senses. Frog has sense organs such as the organs of touch and taste and smell and sight and hearing. The well organized structures among them are, దీంట్లో ఏవి అంటే ఐస్, తర్వాత వచ్చేసి ఇంటర్నల్ ఇయర్స్. చూడండి, వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ అన్నాడు. దాంట్లో ఏంటివి అంటే ముఖ్యంగా కళ్ళు, చెవులు, తర్వాత మిగతావి ద రెస్ట్ ఆర్ సెల్యులార్ అగ్రిగేషన్స్ అరౌండ్ ది నర్వ్ ఎండింగ్స్. నెక్స్ట్ ద రెసెప్టార్స్ ఆఫ్ టచ్. అంటే సెన్సరీ ప్యాపుల్లీ. ద రెసెప్టార్స్ ఆఫ్ టచ్ సెన్సరీ pupilli occur in the skin. The receptors of touch sensory papillae occur in the skin. Organs of taste are called taste buds. That lay on small papillae of tongue. Organs of touch are called taste buds that lay on small papillae of tongue. The organs of smell are a pair of nasal chambers. The organs of sight are a pair of eyes located in the orbits of the skull. Eyes are protected by eyelids. The upper eyelid is immobile, lower eyelid is folded. అప్పర్ ఐలిడ్ ఏమో ఇమ్మోబుల్, కదలదు, మరియు కింద ఉన్న ఐలిడ్ మాత్రం ఫోల్డెడ్ అయి ఉంటుంది. ద లోయర్ ఐలిడ్ ఈజ్ ఫోల్డెడ్ ఇంటూ ఏ ట్రాన్స్పరెంట్ నిక్టోటింగ్ మెంబ్రెయిన్. The lower eyelid is folded into a transparent nictotic membrane. Nictotic membrane can be drawn across the surface of eye. The retina of eye contains both rods and cones. Cones provide color vision and rod. The retina of eye contains both rods and cones. Cone provides color vision and rods are helpful in dim light vision. Cones అనే నరాలు provide color vision and rods are helpful in dim light vision. కోన్స్ అనే నరాలు కలర్ విజన్లో ఉపయోగపడతాయి, తర్వాత డిమ్ లైట్ విజన్లో మాత్రం రాడ్స్ ఉపయోగపడతాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇయర్, చెవి. ఇయర్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ హియరింగ్ అండ్ బ్యాలెన్స్. ఇయర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ మిడిల్ ఇయర్ enclosed externally by a large tympanic membrane, eardrum, and a columella. Ear is useful for hearing and balancing. Ear consisting of an middle ear closed externally by a large tympanic membrane, eardrum, and a columella that transmits vibrations to the internal ear.
The columella that transmits the vibrations into the inner ear. The inner ear consisting of a utriculus. The inner ear consisting of a utriculus with three semicircular canals. The inner ear consisting of a utriculus with three semicircular canals and a small succulus. లోపల ఉండే చెవిలో మనకు యుట్రికులస్ ఉంటుంది, దాంతోపాటు 3 సెమీసర్కులర్ కెనాల్స్ ఉంటాయి, మరియు ఒక చిన్న స్మాల్ సర్కులస్ అనేది కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ సెన్సెస్ సంబంధించింది. మీరు ఇక్కడ చూడండి, దీన్ని చూస్తే పెయిన్ ఏమో మనకు పెయిన్ ఏముంది, ఆల్ఫాక్టరీ నర్వ్ ఉంది, ఈ 2 ఆప్టిక్ లోబ్స్, సెరిబ్రల్ హెమిస్ఫియర్, యాంటీరియర్ కొరాయిడ్ ప్లెక్సెస్, తర్వాత పీనల్ బాడీ, ఆప్టిక్ లోబు. చూడండి ఇక్కడ ఆల్ఫాక్టరీ లోబు, ఆప్టిక్ లోబు. ఆప్టిక్ లోబ్ అంటే ఏంది, కళ్ళు, సెరిబెల్లం అండ్ పోస్టీరియర్ కొరాయిడ్ ప్లెక్సెస్, మెడుల్లా ఆబ్లాంగేటా. ఇక్కడికి వస్తే ఆల్ఫాక్టరీ లోబ్కి తిప్పి చూస్తాడు అన్నమాట. ఇది సెరిబెల్లం హెమిస్ఫియర్. తిప్పి చూస్తే ఆప్టిక్ కాయిష్మా, ఆప్టిక్ లోబు, పిట్యూటరీ గ్లాండ్, మెడుల్లా ఆబ్లాంగేటా. ఈ సైడ్కి ఉండేది డైఎన్సెఫలాన్ ఇన్ఫండిబులం. ఇన్ఫండిబులం అంటే స్టాండింగ్ ఉండేది. ఇది డ్రాసల్ సైడ్, ఇది వెంట్రల్ సైడ్. ఇట్లా ఉండేదాన్ని తిప్పి చూస్తాం అన్నమాట, వెంట్రల్ సైడ్.